చాలా సినిమాలు చేస్తూ రకరకాలుగా కష్టపడుతూ ఇప్పటికీ ఒక యాక్టర్గా స్ట్రగుల్ అవుతున్నారు. ఇలాంటి స్ట్రగ్లింగ్ టైంలో ఈ సినిమా మీకు ఉపయోగపడుతుంది అంటారా, లేదంటే అలా వచ్చే వెళ్ళిపోయినట్టు అంటారా? లేదు, అది ఖచ్చితంగా ఆల్రెడీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నేను. బికాజ్ దీనివల్ల నాకు ప్రమోషన్స్ ఏదైతే జరుగుతుందో ఇప్పుడు రైట్ నో, ఇది డెఫినెట్లీ ఇండస్ట్రీలో కొంచెం అర్జున్ కళ్యాణ్ ఒక యాక్టర్ ఉన్నాడు, లీడ్ రోల్స్ పనికి వస్తాడు, వారు ఇట్లా ఉంటాడు చూడడానికి, ఇలా వేస్తాడు యాక్టింగ్ అన్నది నాకు తెలిసి ఒక ట్రేడ్ సర్కిల్స్లో వెళ్ళిందని నేను అనుకుంటున్నా. సో ఐ హోప్ మూవీ రిలీజ్ అయ్యాక ఇంకొంచెం మంచి డీసెంట్ పాజిటివ్ టాక్ వచ్చి ఇంకా నన్ను ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుందని గట్టిగా కోరుకుంటున్నాను. జరుగుతుందని కూడా అనుకుంటున్నాను. మరి లెట్స్ సీ, ఫింగర్స్ క్రాస్డ్. ఓకే, అండ్ సెకండ్ క్వశ్చన్ కూడా మీకే అడుగుతా. ఓకే, మీ దగ్గరికి వస్తా అంటే చాలా కొంచెం మాట్లాడాలి. ఓకే, దాచాం. సో రీసెంట్గా మీ ఫ్యామిలీ నుంచి వచ్చిన బిగ్ బాస్ సోహెల్ సినిమా రిలీజ్ అయ్యి ఫుట్ ఫాల్స్ కోసం చాలా వరకు ట్రై చేశారు ఆయన. బాధపడ్డారు. సో రెండన్నా అనుకునే స్థాయి వరకు వచ్చారు ఆయన. సో ప్రొడ్యూస్ చేశారా, యాక్ట్ చేశారా అని పక్కన పెడితే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన కంటెస్టెంట్స్ ఎవ్వరు బిగ్ స్క్రీన్ మీద సక్సెస్ అవ్వలేకపోతున్నారు. దానికి రీజన్ ఏంటి? ఐ డోంట్ థింక్ దట్స్ యాజ్ ఎ లీడ్ యాక్టర్గా. అభిజిత్ ఇప్పుడు బాగానే చేస్తున్నాడుగా ప్రాజెక్ట్స్. ఏం చేశారు బ్రో? ఇప్పుడు అభిజిత్ మొన్న ఒకటే 2-3 చేసింది తను. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన కనిపించింది బిగ్ స్క్రీన్లో కాదు, ఓటీటీ చేశాడు, ఓటీటీ ప్లాట్ఫామ్స్. నేను అడుగుతుంది బిగ్ స్క్రీన్ కోసం అడుగుతా. ఆబ్వియస్లీ బిగ్ స్క్రీన్ అందరికీ వర్కౌట్ కాదు, ఫస్ట్ థింగ్. సెకండ్ ఏంటంటే మనం ఇప్పుడున్న కరెంట్ మార్కెట్ ప్రకారం మనం ఫస్ట్ ఆడియన్స్ అప్రిసియేషన్ పొందాలి, ఆడియన్స్ మనల్ని యాక్సెప్ట్ చేయాలి. అది యాక్సెప్ట్ చేయడం డైరెక్ట్గా బిగ్ స్క్రీన్ మీద వెళ్ళి నేను తోపుని తిరుగునంటే రావడం కొంచెం కష్టమే. అన్లెస్ ఇఫ్ యూఆర్ ఫ్రమ్ సమ్ ఫిల్మ్ ఫ్యామిలీ, అవుట్ సైడర్స్కి కొంచెం కష్టం ఆడియన్స్ని రాపట్టడానికి. అది మరి అది ఎందుకట్లా జరుగుతుంది అన్నది ఇంకా మనం ఆడియన్స్ వ్యూయింగ్ ప్యాటర్న్ బట్టి మనం ఆలోచించుకోవాలి. బట్ హ్యావింగ్ సెట్ దట్ మనం మంచి కంటెంట్ రిలీజ్ చేస్తే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నువ్వు బిగ్ బాసా కాదా అయినా కూడా వచ్చి చూస్తాను. ఎందుకంటే బిగ్ బాస్ తమిళ్లో ఉన్న యాక్టర్స్ సక్సెస్ఫుల్ ఉన్నారు, బిగ్ బాస్ కన్నడలో యాక్టర్స్ సక్సెస్ఫుల్ ఉన్నారు. ఇక్కడ కూడా అలాంటి పొటెన్షియల్ ఉన్న యాక్టర్స్ బిగ్ స్క్రీన్ వీడికి సెట్ అవుతాడు, ఖచ్చితంగా సినిమాలు సూట్ అవుతాయి, వీడు ఒక మెయిన్ లీడ్ హీరోగా ఎదగగలడు అని అనుకుంటే నేను అనుకోవడం సక్సెస్ఫుల్ ఈరోజు కాకపోతే రేపన్నా అవుతాడు అని అనుకుంటున్నాను నేను. అండ్ ఇప్పుడు సోహైల్ కానీ నేను కానీ మేము అందరం బిగ్ బాస్ని ఒక ప్లాట్ఫామ్లోనే యూజ్ చేసుకోవడం జరిగింది, మాకు మా రీచ్ పెంచుకోవడానికి. బిగ్ బాస్ ఇప్పుడు సోహైల్ కానీ నేను కానీ షార్ట్ ఫిల్మ్స్ నుంచి, తను టీవీ నుంచి వచ్చాడు, నేను షార్ట్ ఫిల్మ్స్ యూట్యూబ్లో వెబ్ సిరీస్లు అనుకుంటూ, తర్వాత కొన్ని సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ చేసుకుంటూ. దీని బిగ్ బాస్ ముందర నేను మూవీస్ చేశాను, ఒక 2 మూవీస్, వన్ ఆఫ్ ది లీడ్గా ప్లేబ్యాక్ అని, పెళ్లి కూతురు పార్టీ అని. బిగ్ బాస్ తర్వాత నాది యాజ్ ఎ లీడ్ రిలీజ్ అవుతుంది సినిమా. అంతకుముందు ఇంకో సినిమా రిలీజ్ అయింది, దాని గురించి నేను పెద్దగా ప్రమోట్ చేయలే, నేను వసంత సినిమా చేసాం. బట్ ఇది నేను ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్ తీసుకుంటుంది అనుకుంటున్నా. అండ్ అట్ ద సేమ్ టైం బిగ్ బాస్లో చేసే వాళ్ళు కూడా ఇప్పుడు అమర్దీప్ మూవీస్ చేస్తున్నాడు, తను సైన్ చేశాడు. అండ్ దెర్ ఆర్ అదర్ యాక్టర్స్ ఆల్సో, గౌతమ్ కూడా ట్రై చేస్తున్నాడు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ వాట్ కంటెంట్ దే ఆర్ ఆఫరింగ్. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఆ పొటెన్షియల్ ఉండాలి. ఓకే, వీడు లీడ్ మెటీరియల్ అన్న ఒక పొటెన్షియల్ ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు అనుకుంటున్నా. ఆడియన్స్ యాక్సెప్టెన్స్ ఇంపార్టెంట్, కొంచెం లక్ ఫ్యాక్టర్, ఇండస్ట్రీ కూడా హెల్ప్ చేయాలి. వాళ్ళు కూడా మాకు 360 డైమెన్షన్స్ అన్ని కలిసి రావాలి. ఇంకా చెప్పలేము అన్ని. ఇప్పుడు ఆడియన్స్ యాక్సెప్టెన్స్ ఉన్నా ఇండస్ట్రీ యాక్సెప్టెన్స్ ఉండాలి మాకు. మళ్ళీ ఇండస్ట్రీ నుంచి మాకు ఆఫర్స్ రావాలి. అవుట్ సైడర్స్కి ఎంత కష్టం మీకు తెలుసు, సినిమా ఆఫర్లు పట్టుకోవడం ఎంత కష్టం. మాకు ఒక డీసెంట్ మార్కెట్ ఎస్టాబ్లిష్ అయ్యేంత వరకు మమ్మల్ని ఎవరు పట్టించుకోరు. మా అందరం మేము కొట్టుకుంటూనే ఉండాలి, ట్రై చేస్తూ ఉండాలి. సో ఒక డీసెంట్ హిట్ పడితే, ఒక మార్కెట్ ఎస్టాబ్లిష్ అయితే అప్పుడు కానీ మా దగ్గరికి రాదు. ఓకే, సో